గిరిజన ప్రాంతాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. గిరిజనులకు కూటమి ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్థానిక గిరిజనులకి ఉద్యోగాలు వచ్చేలా ఎన్టీఆర్ రిజర్వేషన్ తెచ్చారని గుర్తు చేశారు. సంపద సృష్టించి పేదలకు పంచాలనేది తన లక్ష్యమని తెలిపారు. పాలకులు సరిగా చేయకపోవడం వల్లే గిరిజనులకు ఇబ్బందులు వచ్చాయన్నారు. రెండు ప్రత్యేకతలున్నాయి. ఒకటి, ప్రపంచం మొత్తం ఇంటర్నేషనల్ ట్రైబల్ డే ఆది దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం థీమ్ కూడా చూస్తే గిరిజన హక్కుల పరిరక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే సమయంలో గిరిజనుల్ని ఆర్థికంగా పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రద్ధ పెట్టడం. రెండో ఫంక్షన్ మనం చూస్తే రాఖీ పండుగ. ఆప్యాయంగా ఆడబిడ్డలు అన్నలకు రాఖీ గట్టి ఆశీర్వాదాలు తీసుకుని రక్షణ పొందే పండుగ అన్న చెల్లెల అనుబంధం. ఇలాంటి పవిత్రమైన రోజున నేను పాడేరుకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఈరోజు నేను కొత్తగా ఒక కార్యక్రమాన్ని, బంగారు కుటుంబం మార్గదర్శి, నేను ఎప్పుడు కూడా ఒకటే అనుకున్నాను, నేను కష్టపడేది డబ్బులుండే వాళ్ళ కోసం కాదు, నేను కష్టపడేది మారుమూల ఉండే ఇలాంటి పేద కుటుంబాల కోసం కష్టపడుతున్నాను తప్ప ఇంకోటి కాదు. నేను ఎన్నో సందర్భాల్లో మీకు ఒక మాట చెప్పాను, సంపద సృష్టించాలి. సంపద సృష్టించి ఆ సంపద మళ్లీ పేదవాళ్లకు అందుబాటులో పెట్టాలి. డబ్బులుండే వాళ్లతో సమానంగా పేదవాళ్లు కూడా మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమాజం. ఆ సమాజం కోసమే నా జీవితాంతం ఈ పేదవాళ్ళని పైకి తీసుకురావడానికే కష్టపడతాను, అంకితం చేస్తానని మరొక్కసారి